కావ్య గారు కావున గుండెలు బాదుకుంటూ మా నాయకుల మీద అనేక ఆరోపణలు చేయడం జరిగింది. దొంగ అన్నట్లుగా, దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా కావ్య గారు మా నాయకుల్ని విమర్శించడం విడ్డూరంగా ఉంది. కావ్య గారు అక్రమ మైనింగ్ చేశారు, అక్రమ గ్రావెల్ దోలారు, అక్రమ ఇసుక దోలుకుంటున్నారు అనే ఆరోపణల మీద మా నాయకుడు మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు డ్రోన్ను పంపించి అక్కడ అవినీతి జరుగుతుందని చెప్పి టెక్నాలజీని ఉపయోగించి ఫోటోలు దిగిపోతే అతని మీద అక్కడ ఉన్నటువంటి పోయినటువంటి వారిని నిర్బంధించి వారి చేతుల్లో కత్తులు పెట్టి వారి మీద, అదేవిధంగా రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి మీద 307 మరియు SC/ST యాక్టు పెట్టి అక్రమ కేసులు పెడితే దాన్ని పరామర్శించేందుకు మా నాయకులు, మా జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు మా నాయకులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఇంటికి వస్తే అక్కడ మనోధైర్యం నింపితే ఆ రోజు మీడియాలో మాట్లాడితే ఆ మీడియాలో మాట్లాడినటువంటి వాటిని ఆయన స్పోర్టివ్గా తీసుకొని నేను అక్రమ మైనింగ్ చేయలేదు, దానికి సమాధానం చెప్పాల్సింది పోయి ఛాలెంజ్ చేస్తూ కావలికి రండి చూసుకుందామని చెప్పి, కావలికి వస్తే మీ అంతు చూస్తానని చెప్పి పిలవటం, ఆ ఛాలెంజ్ని స్వీకరించి మా నాయకులు కావలికి పోవాలని ప్రయత్నం చేస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకొని, పోలీసులను అడ్డం పెట్టుకొని అక్రమ అరెస్టులు చేస్తే దాని మీద మా నాయకులు మాట్లాడితే దాని గురించి కావలి శాసనసభ్యులు నిన్న మాట్లాడుతూ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు 87 రోజులు జైల్లో ఉన్నాడు, ఆయన వచ్చి నాకు చెప్పేది సమాధానం ఏంది అని చెప్పి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం పెట్టినటువంటి అక్రమ కేసుల మీద జైలుకు పోయింది వాస్తవమే కాదని ఎవరు చెప్పారు? ఇప్పుడు ఖచ్చితంగా అక్రమ కేసులు పెడితే ఆ కేసుల్లో 87 రోజుల్లో జైల్లో ఉండి బెయిల్ మీద వచ్చిన మాట వాస్తవం. అంతేకాదు ఆయన మీద గతంలో ఆయన మీద గోవర్ధన్ రెడ్డి గారి మీద అనేక ఆరోపణలు వస్తే ఆయన స్వచ్ఛందంగా సిబిఐ విచారణ కోరి ఆ సిబిఐ విచారణ వేయించుకొని విచారణలో ఆయన పాత్ర ఏది లేదు అని చెప్పి క్లీన్ షీట్ ఇచ్చిన మాట వాస్తవం. అలాంటి వ్యక్తులు మాలేదు. అంతేకాకుండా పేద విద్యార్థులకు ఉచితంగా తక్కువ ఫీజుతోనూ మరీ పేదవారైతే ఉచిత విద్యను అభ్యసించినటువంటి విద్యను అందించినటువంటి సంస్థ మన కృష్ణ చైతన్య విద్యా సంస్థ. అలాంటి సంస్థను గురించి నువ్వు మాట్లాడుతుంటే ఆ సంస్థలో చదివినటువంటి వేలాది మంది విద్యార్థులు చాలా అసహించుకుంటున్నారు నిన్ను. ఇలాంటి వ్యక్తిని కావలి నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్నదని చెప్పి. అంతేకాదు కావ్య గారు మా దగ్గర రౌడీ షీటర్లో లేకుంటే జీతాలు తీసుకునే పనిచేసే నాయకులు లేరు. మా దగ్గర ఉన్నది చంద్రశేఖర్ రెడ్డి కోసం ప్రాణాలు ఇచ్చే నాయకులు ఉన్నారు. అలాంటి నాయకులు ప్రెస్ మీట్ పెడితే నువ్వు ఈ విధంగా హేళన చేస్తావా? ఇదేనా నీ సంస్కృతి? చంద్రశేఖర్ రెడ్డి గారిని విమర్శించారనే చంద్రశేఖర్ రెడ్డి గారు వద్దు ప్రెస్ మీట్లు వద్దు, వ్యక్తిగత విమర్శలు వద్దు అని వాదిస్తున్నప్పటికి కూడా వారి యొక్క అనుచరుల యొక్క అభిమానుల యొక్క మనోభావాలు దెబ్బతింటే వారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే వారిని ఈ విధంగా నువ్వు మాట్లాడతావా? ఇదేనా నీ సంస్కృతి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాదు, నువ్వు అన్నవరంలో ఒక క్వారీని మెయింటైన్ చేస్తున్నావు. ఆ క్వారీని గురించే ఈ సమస్య అంతా వచ్చింది. ఆ క్వారీలో అవినీతి జరుగుతుందని మా నాయకులందరూ విమర్శిస్తూ ఉంటే నువ్వు నీతిమంతుడివైతే, నిజాయితీపరుడివైతే మా నాయకులందరినీ ఆహ్వానించి ఇదోనయ్యా నేను ఈ మైన్ చేశాను, నా పర్మిషన్ ఇది, ప్రభుత్వ నిబంధనలకు కరెక్ట్గా నేను పాటిస్తున్నాను, నేను ఇంతవరకే మైనింగ్ చేశానని నువ్వు నిరూపిస్తే అప్పుడు నీ నిజాయితీ, నీ మొగతనం అన్నీ మేము నమ్ముతాం, మా నాయకులందరూ కూడా నమ్ముతారు. అట్లా చేయకుండా మా నాయకుల్ని వ్యక్తిగతంగా ఎదురుదాడి చేస్తున్నావంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా నువ్వు ఎదురుదాడి చేస్తున్నావు. అంతేకాకు వ్యక్తిగత విమర్శలకు పూనుకుంటున్నావు. గుడ్డ కాల్చి మొహానేస్తే వాళ్ళు దుడుచుకుంటారులే అనే భావంతో నువ్వు ప్రవర్తిస్తున్నావు తప్ప
నువ్వు సంస్కారవంతంగా పనిచేయటం లేదు అని చెప్పి నేను నీ క్వారీ అన్నవరంలో జరుగుతూ ఉంది. ఆ పంచాయతీలకి నీ క్వారీ ద్వారా రావలసినటువంటి సేనరీస్ను నువ్వు సక్రమంగా కట్టావా, ఆ పంచాయతీ కట్టావా? ఒక్కసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంతేకాదు, నువ్వు చేస్తున్నటువంటి అక్రమ క్వారీల వల్ల ఎంతోమంది ఆ ప్రాంత ప్రజలు అమాయకులు నీ లారీల కింద పడి చనిపోతే వారికి ఏమైనా నువ్వు న్యాయం చేసావా? వారిని భయపెట్టి భయభ్రాంతులు చేసి కేసులు లేకుండా చేసావే తప్ప వాళ్ళకి ఏమన్నా వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేసావా? నీ అక్రమ మైనింగ్ వల్ల, బ్లాస్టింగ్ల వల్ల ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి ఆలోచించావా అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా మనీ స్కీమ్ విషయంలో మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు 95 కోట్ల రూపాయలు చేతులు మారాయి, అక్రమం జరిగిందని చెప్పి ఆరోపించారు సాక్ష్యాధారాలతో సహా. దాని గురించి నువ్వు అన్నీ చేయలేదు కాబట్టి నువ్వు ఏదో ఒక కమిటీని, జ్యుడిషియల్ కమిటీనా లేదా అది సిట్నా లేకుంటే సిఐడినా ఒక కమిటీని వేసుకొని నేను తప్పు చేయలేదు, నేను డబ్బులు తీసుకోలేదు, నాకు అందలేదు అని చెప్పి నిరూపించుకోవాల్సింది బోర్నిచ్చి నువ్వు ఎదురుదాడి తిరిగి ఆయన మీదనే అక్రమ కేసులు పెడుతున్నావు. ఇలాంటి సంస్కృతి కరెక్ట్ కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.